శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, అలాగే బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు, కాశీలో శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమ నిర్వాహకులు. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అన్నపూర్ణే సదాపూర్ణే శంకరః ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వరః. బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువు గారు, మరి వృషభ రాశి వారికి ఈ కొత్త సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతోంది? రాశి ఫలితాలు తెలియజేస్తారా? ముందుగా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి 2024 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో, అనగా మంచి చెడు, అలాగే ఏం చేసుకోవాలి, అధిగమించడానికి ఇబ్బందుల్ని కష్టాలను అధిగమించడానికి ఏం చేసుకోవాలనే విషయాన్ని క్లుప్తంగా మనం తెలియజేసుకుందాం. గమనించుకున్నట్లయితే చాలామందికి, వీక్షించేటువంటి ప్రేక్షకులకి చాలామందికి ఉండేటువంటి సందేహము, రాశి ఫలితాలు ఉన్నప్పుడు ఉగాది టు ఉగాది వరకు ఉంటాయి కదా, మరి జనవరి నుంచి చెప్పుకునేటువంటి ఆ సాంప్రదాయం మనకెక్కడిది అని చెప్పి ఆలోచిస్తుంటారు. గుర్తుపెట్టుకొని వీక్షించేటువంటి ప్రేక్షకులు, ధర్మశాస్త్రం ఏం చెప్పబడుతుంటే, ప్రపంచమంతా ఒక విషయాన్ని అంగీకరించినప్పుడు అది కూడా శాస్త్ర సమ్మతం అవుతుంది అని చెప్పి చెప్పబడి ఉంది శాస్త్రంలో. కాబట్టి ప్రపంచమంతా కూడా నూతన సంవత్సరంగా, ఆంగ్ల నూతన సంవత్సరంగా ఈ జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు పరిగణించినప్పుడు, మనము కూడా ఈ చెప్పుకునేటువంటి ఫలితాలు జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31, 2024 వరకు ఉండే ఫలితాలని మనం తెలియచేసుకుంటున్నాము. ఉగాది టు ఉగాది కాదు. కాబట్టి ఈ చిన్న మార్పును గమనించి ఈ జనవరి 2024 1వ తారీఖు నుంచి డిసెంబర్ వరకు ఫలితాలు ఎలా ఉండబోతాయో మనం తెలుసుకుందాం. ముందుగా గమనించుకున్నట్లయితే నవగ్రహాలలో ప్రధానమైనటువంటి గ్రహాలు గురువు, శని, రాహు, కేతు. కారణం ఏంటంటే ఇవన్నీ కూడా దీర్ఘకాలిక గ్రహాలు. గురువు 1 సంవత్సరం ఒక రాశిలో, అలాగే శని 2.5 సంవత్సరాలు ఒక రాశిలో, రాహుకేతులు చెరి 1.5 సంవత్సరాలు ఒక్కొక్క రాశిలో సంచారం చేస్తుంటారు. కాబట్టి ద్వాదశ రాశుల వారిని ప్రభావితం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి 2024 సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందని తెలియజేసుకున్నట్లయితే, ప్రధానంగా గమనించుకున్నట్లయితే గ్రహాల యొక్క సంచార ప్రభావం టైం 1 జోన్లో 1వ తారీఖు జనవరి 2024 నుంచి 2 మే వరకు కూడా గురువు మేషరాశిలో, అలాగే టైం 2 జోన్లోకి వచ్చేసరికి 2 మే 2024 నుంచి 31 డిసెంబర్ వరకు కూడా గురువు వృషభ రాశిలో, 2 మే వరకు కూడా గురువు మేషరాశిలో సంచారం చేస్తూ, అలాగే టైం 3కి వచ్చేసరికి ఇక్కడ కుజుడు 21 అక్టోబర్ 2024 నుంచి డిసెంబర్ వరకు కూడా కుజుడు సంచారం చేస్తున్నాడు. ఇక గమనించుకున్నట్లయితే శని ఈ సంవత్సరం అంతా కూడా కుంభరాశిలోనే సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయని తెలియజేసుకునేటట్లయితే, ప్రధానంగా జనవరి 1వ తారీఖు నుంచి మే 2వ తారీఖు వరకు కూడా వృషభ రాశి వారికి చక్కటి శుభమైనటువంటి కాలముగా చెప్పవచ్చు. కారణం ఏంటంటే శని యొక్క వీక్షణ గురు ప్రభావం మీద ఉండడం, అలాగే వృషభ రాశి వారికి సంబంధించి చూసుకున్నట్లయితే గురువు యొక్క వీక్షణ 6వ స్థానం మీద ఉండడం. ఈ కారణం చేత అనేక రంగాలలో తమ సామర్థ్యానికి మించి పనిచేయడం వల్ల అనుకున్న దానికంటే ఎక్కువగా ఫలితాన్ని పొందేటువంటి అవకాశం వృషభ రాశి వారికి ఉంటుంది. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క శని యొక్క వీక్షణ జాతకరీత్యా వ్యయస్థానం మీద, అలాగే 5వ స్థానం మీదనగా 4థ స్థానం మీద జాతకరీత్యా ఈ యొక్క వృషభ రాశి వారికి, మరియు గమనించుకున్నట్లయితే ఈ వివాహ స్థానం మీద వీక్షణ ఉన్నటువంటి కారణం చేత మే 5వ తారీఖు లోపల ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నంలో సఫలీకృతం అవ్వడం, వివాహాది శుభకార్యాలు జరగడం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. ఇక గమనించుకున్నట్లయితే గృహంలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. అమ్మకాలు కొనుగోలు సంబంధించినటువంటి వ్యవహారాల్లో అద్భుతమైనటువంటి యోగాన్ని ఈ యొక్క వృషభ రాశి వారు పొందుతారని చెప్పవచ్చు. ఇంకా గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి జన్మించినటువంటి వారికి ఎఫ్ఎంసీజీ రంగం కావచ్చు, అలాగే ఆహార ఉత్పత్తులకు సంబంధించినటువంటి సూపర్ మార్కెట్లు కానీ, లేకపోతే రెస్టారెంట్ బిజినెస్ కానీ, అటువంటి రంగాల్లో ఉన్న వాళ్ళు, బంగారు వ్యాపారం చేసే వాళ్ళకి, ఇంకా చెప్పాలి అంటే కళాశాల యాజమాన్యము, ఈ సంబంధించినటువంటి ఉపాధ్యాయులకి, వీళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి యోగకాలంగా చెప్పవచ్చు. బదిలీలకు సంబంధించిన ప్రయత్నాలు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారికి చక్కగా ఫలితాలు గోచరమవుతున్నాయి.
ఇక ఈ యొక్క మే 2వ తారీఖు వరకు కూడా గ్రహాలన్నీ కూడాను అనుకూలం ఉన్నటువంటి కారణం చేత మీరు ఏవైతే చక్కగా కొత్త వస్తువులు అనగా గృహం కానీ వాహనం కానీ కొనుగోలు చేయాలనుకుంటే మే 2వ తారీఖు లోపల మీరు కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే తక్కువకే మీకు లభించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా గమనించుకున్నట్లయితే ఇక్కడ గమనించాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశము కోర్టు న్యాయవాద వివాహ సంబంధించినటువంటి విషయాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. ఇక కొనుగోలుకు సంబంధించిన ఏదైనా చేయాలనుకున్నా కానీ తక్కువ ధరకే మీకు లభించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మేజర్ ఏదైతే ఉంటాయో మీ యొక్క రెజల్యూషన్స్ కావచ్చు, మీ యొక్క కోరికలు కావచ్చు, మే 2వ తారీఖు లోపల కనుక మీరు కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి కాలంగా ఈ యొక్క వృషభ రాశి వారికి చెప్పవచ్చు. ఇంకా గమనించుకున్నట్లయితే 2 మే నుంచి డిసెంబర్ వరకు కూడా గురువు వృషభ రాశిలోకి సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ప్రధానంగా వచ్చేటువంటి ఇబ్బంది మీకు మీ మీద నమ్మకాన్ని కోల్పోయేటువంటి అవకాశాలు కొన్ని జరుగుతాయి. ఇంకా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, అన్నిటికంటే మించి మీకు ఒబేసిటీ అనగా బరువు పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తీపి పదార్థాలు తినాలనేటువంటి ఆలోచన ఎక్కువగా ఉండడం, ఇవన్నీ కూడా సాధారణంగా కల్పించేటువంటి లక్షణాలు. ఇక ఈ వృషభ రాశి వారికి గమనించుకున్నట్లయితే సంతానపరమైనటువంటి చిక్కులు అనగా సంతానాన్ని కోరేటువంటి దంపతులకు కొంత ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మీరు దానికి సంబంధించినటువంటి పరిహారాలను పాటించినట్లయితే తప్పకుండా సత్సంతానాన్ని పొందుతారు. సంతానపరంగా కొంత ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అనగా సంతానం యొక్క అభివృద్ధి, ఎలా స్థిరపడతారు, చదువులో ఎలా ఉంటారనేటువంటి ఆలోచన ఈ మే 2వ తారీఖు నుంచి వారి మీద కాస్త చింత ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే వృషభ రాశిలోకి గురువు సంచారం చేస్తున్నటువంటి కారణం చేత వివాహ స్థానాన్ని కూడా వీక్షణ చేయడం కొంతవరకు వివాహపరమైనటువంటి విషయాల్లో చక్కటి యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి క్రయ విక్రయాలు మీకు నష్టదాయకంగా ఈ యొక్క మే తర్వాత నుంచి డిసెంబర్ వరకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక టైం 3 జోన్ కనుక చూసుకున్నట్లయితే ఇది అత్యంత గడ్డు కాలం అని చెప్పవచ్చు. ఎందుకంటే కుజుని యొక్క అనగా 2 ఈ యొక్క మేషరాశికి సంబంధించి ఉన్నటువంటి యోగదాయకమైనటువంటి గ్రహాలు వృషభ రాశి వారికి కొంత అవయోగాన్ని కలిగజేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఎందుకనంటే ఈ వృషభ రాశికి సంబంధించి యోగాన్ని ఇచ్చేటువంటి శని భగవానుని గురువు మరియు కుజుడు దిగ్బలులై ఉండడం కారణం చేత వృషభ రాశి వారికి 21 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా చాలా గడ్డు కాలం అని చెప్పవచ్చు. అన్నింట్ల అపజయము, అలాగే కీర్తి ప్రతిష్టలకు సంబంధించినటువంటి ప్రయత్నాల్లో ఆటంకాలు అనేటువంటివి ఎదురవుతాయి. మీ మాటకి విలువ తగ్గిపోవడం, తద్వారా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవ్వడం, అలాగే ప్రధానంగా సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి మే 2వ తారీఖు వరకు అద్భుతమైనటువంటి అవకాశాలు, ఏవైనా కొత్త ప్లాన్స్, ప్రాజెక్ట్స్ ఏవైనా వచ్చినా వాటిని యాక్సెప్ట్ చేసినట్లయితే వాటి యొక్క ఫలితాలు అనేటువంటివి భవిష్యత్తులో చక్కగా ఉంటాయి. మే 2 తర్వాత చేసేటువంటి ప్రయత్నాల్లో మీకు వచ్చినటువంటి ఏవైతే ప్రాజెక్ట్స్ ఉంటాయో అవన్నీ కూడా కొంతవరకు నిరాశజనకంగా ఉంటాయి. దోబూచులాటగా అవకాశాలు వచ్చి వెంబడే జారిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి వృషభ రాశిలో మే 2 లోపల తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడాను అద్భుతంగా యోగదాయకంగా ఉంటాయి. తద్వారా మీకు ఒక ప్రాజెక్ట్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఏదైనా ప్రధానమైనటువంటి ప్రాజెక్ట్స్ అన్ని కూడా మే 2వ తారీఖు తర్వాత చేపట్టినట్లయితే ఆ యొక్క ప్రాజెక్ట్స్కి సంబంధించినటువంటి అప్రూవల్స్ కానీ ఏదైనా కానీ ప్రభుత్వపరమైనటువంటి చిక్కులు, న్యాయ వివాద సమస్యలు కానీ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 1-2 సార్లు ఆచితూచి స్పందించినట్లయితే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా మంచి జరుగుతుంది. అలాగే ప్రధానంగా రాజకీయ పదవిని ఉద్దేశించి చేసేటువంటి ప్రయత్నాల్లో ఎవరైతే ఉంటారో మే 2వ తారీఖు రోజున లోపల జరిగినటువంటి విషయాలన్నింటిలో కూడా మీదే విజయవంతం అవుతుంది. కాబట్టి ఆశించి భంగపడడం అనేటువంటి విషయాన్ని మే 2 లోపల మీరు కనుక పూర్తి చేసుకుంటే మంచి యోగదాయకంగా ఉంటుంది. 2వ తారీఖు మే తర్వాత చేసే ప్రయత్నాల్లో ఆశించి భంగపాటు అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మీ యొక్క రాజకీయ నాయకులు మీ యొక్క ఆలోచనలని మీరు తదనుగుణంగా మీరు కనుక పెట్టుకున్నట్లయితే మంచి జరిగేటువంటి అవకాశాలు ఉంటుంది. అలాగే ఈ వృషభ రాశి వారికి ప్రధానంగా ఉద్యోగ మార్పులు జరిగేటువంటి అవకాశాలని, విద్యార్థులు చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని కనబరుస్తారు. మీకు అనుకున్నటువంటి విదేశీయానం, విదేశీ విద్యకు సంబంధించినటువంటి ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ వృషభ రాశి వారికి స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వారికి ఆశించిన మేర శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. అన్ని రకాలుగా మీకు యోగదాయకంగా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మే 2 వరకు తర్వాత మే 2 నుంచి అక్టోబర్ 21వ తారీఖు వరకు సాధారణంగా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ అక్టోబర్ 21వ తారీఖు నుంచి గ్రహాలు సంపూర్ణంగా అనుకూలంగా లేని కారణం చేత డిసెంబర్ వరకు అనగా 21 అక్టోబర్ నుంచి డిసెంబర్ 24 వరకు కూడా తప్పకుండా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్లాన్స్ ఏదైతే ఉంటాయో వ్యాపారస్తులు వ్యాపార అభివృద్ధి, వ్యాపార విస్తరణకు సంబంధించి చేయు ప్రయత్నాలు, నూతన వ్యాపార సంబంధించి చేయు ప్రయత్నాలు కూడా ఆలోచన చేసి ఈ టైం 3 జోన్లో మీరు కనుక పెట్టుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గురుగారు, మరి ఈ సంవత్సరం అంతా కూడా వృషభ రాశి వారికి అనుకున్న పనులన్నీ కూడా చక్కగా జరిగి అనుకూలించాలి అంటే ఏ దేవత ఆరాధన చేయాలి అంటారు? వృషభ రాశి వారు ప్రతి గురువారము, శనివారము నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసిన తర్వాత ఈశ్వరుడికి విభూతి నీటితో ఈశ్వరునికి అభిషేకము, అలాగే మారేడు దళాలతో అర్చన, ఈ విధంగా మీరు ఒక
8 వారాల పాటు చేసినట్లయితే మీ యొక్క సంకల్పం నెరవేరుతుంది. అలాగే గడ్డు కాలము సంభవించినటువంటి సందర్భంలో ఈ చెప్పేటువంటి పరిహారాలను కనుక చేసుకున్నట్లయితే కొంత వెసులుబాటు అనేటువంటి కలిగి దైవానుగ్రహంతో ముందుకు వెళుతారు. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు గమనించాల్సిన అంశం ఏంటంటే, మనం చెప్పినటువంటి ఈ టైం 1, టైం 2, టైం 3 జోన్లో చెప్పినటువంటి ఫలితాలు మంచి ఉన్నప్పుడు, జన్మజాతకం బాగోలేకపోయినా మంచి ఫలితాలు గోచార రీత్యా ఉన్నప్పుడు కొంత మార్పులు చేర్పులు జరుగుతాయి. కాబట్టి అలాగే మన జాతకం ఎంత బాగున్నప్పటికీ కూడా గోచారరీత్యా బాగోలేకపోయినా జాతకం బాగున్న కారణం చేత మంచి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జన్మ జాతకమే ప్రధానమైనటువంటి గోచారరీత్యా వచ్చేటువంటి ఫలితాన్ని బేరీజు వేసుకుని చెప్పేటువంటి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష్యుల చేత మీ యొక్క జన్మ జాతకాన్ని పరిశీలన చేసుకొని 2024లో ఎటువంటి పరిహారాలు పాటించుకోవాలి, లేకపోతే ఏ దేవత ఆరాధన ఎక్కువగా చేయాలి, అలాగే మీరు అనుభవిస్తున్నటువంటి ఇబ్బందుల నుంచి ఎలా గట్టెక్కాలనే విషయాన్ని మనం జ్యోతిష్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి అవకాశం ఉంటే మంచి పండితులు, మీకు దగ్గరలో ఉన్నటువంటి పండితుల్ని సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి. గురుగారు, అలాగే అదృష్ట వారం, అదృష్ట సంఖ్య వృషభ రాశి వారికి తెలియజేయండి. అదృష్ట వారము వృషభ రాశి వారికి బుధవారము మరియు శనివారము. ఇక ఈ వృషభ రాశి వారికి సంబంధించి అదృష్ట సంఖ్య 5. కాబట్టి చక్కగా మీ యొక్క సంబంధించినటువంటి పనులన్నీ కూడాను ఈ చెప్పినటువంటి వారంలో మీరు చేసుకోవడం, శుక్రవారం నాడు ఉపవాస నియమాన్ని పాటించడం, అలాగే ఆదివారం నాడు మాంసాహారాన్ని నిషేధం పాటించడం కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా మీకు విజయం లభిస్తుందని చెప్పవచ్చు. అలాగే మీ యొక్క సంకల్పం నెరవేరడానికి ఈ 2024 సంవత్సరంలో ప్రతి నెల మా పీఠం ఆధ్వర్యంలో 21 రోజుల పాటు సంకల్ప సిద్ధి హోమాదులు అనేటువంటివి జరపబడతాయి. దీంతో పాటుగా తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో దుర్మరణాలు అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్, కిడ్నీ ఫెయిల్, క్యాన్సర్తో చనిపోవడం, 60 సంవత్సరాల లోపల కుటుంబ సభ్యులు చనిపోయినా, పిండ ప్రదానాలు చేయలేకపోయినా, ఇవన్నీ కూడా పితృదోషం లేదా పితృశాపాలు అంటారు. కాబట్టి మా పీఠం ఆధ్వర్యంలో సశాస్త్రీయముగా పితృదోష నివారణ పూజలు అనేటువంటివి జరపబడతాయి. అలాగే కాశీక్షేత్రంలో మా సొంత భవనం శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమంలో ప్రతిరోజు కూడాను శివబంధువులకి అన్నదాన కార్యక్రమం జరపబడుతుంది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు మీ యొక్క పెళ్లి రోజున కానీ, పుట్టినరోజున కానీ మీ యొక్క సంతోషాన్ని మీ కుటుంబ సభ్యులతో పాటు కాశీలో ఉన్నటువంటి శివబంధువులతో కూడా పంచుకోదలిస్తే కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి అన్నదాన వివరాలు పూర్తిగా తెలుసుకోవచ్చు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.